నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు శని వక్రగతి వల్ల తులరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అసలు? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అంటే ఏదైనా సరే ఇప్పుడు మనకి జూన్ 30వ తారీఖు నుంచి నవంబరు 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల పాటు శని వక్రస్థితిలో ఉంటాడు. ఈ శని వక్రస్థితిలో ఉండటము వల్ల కొన్ని రాసుల వాళ్ళకు కొన్ని మంచి ఫలితాలు, అలానే మిశ్రమైన ఫలితాలు, అశుభ ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ శని వక్రగతి అంటే సహజంగా శని ఏమిటంటే వక్రగతి అంటే తిరోగమనం అంటారు, ఇంగ్లీష్లో రెట్రోగ్రేడ్ అంటారు. అంటే డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల మనం దీన్ని ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఈ ట్రాన్సిట్ సిస్టంలో కూడా రెట్రోగ్రేడ్ ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే కొన్ని సంహితా గ్రంథాల్లో వక్రగతి యొక్క ఫలితాలు కూడా చెప్పబడినాయి, జ్యోతిష్య సంబంధించిన శాస్త్రంలో కూడా. అయితే ఈ వక్రగతి పొందినప్పుడు ఎలాంటి వక్రగతి వల్ల ఇలాంటి ఫలితాలు వస్తాయి అంటే 138 రోజుల కాలంలో శని సహజంగా 3, 6, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా స్థానాల్లో ఉంటే మిశ్రమ ఫలితాలు, మిగతా స్థానాల్లో ఉంటే చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఏవైనా సరే అంతరిక్షంలో మనకి 2 గ్రహాలు అంటే 2 or more ప్లానెట్స్ రొటేట్ అవుతుండగా ఒక ప్లానెట్ అనేది దాని యొక్క వేగం వెలాసిటీ తగ్గితే అది వక్రస్థితిలోకి చేరుతుందని మనకు అర్థం. అలా భూమి మీద ఉండే వాళ్ళకి ఏంటంటే ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్తున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ నిజంగా వెనక్కి వెళ్ళటం కాదు, దాని యొక్క వేగం తగ్గుతుంది అని అర్థం ఆస్ట్రోఫిజిక్స్ ప్రకారంగా. అంటే ఒక ఆస్ట్రానమీలో ఏవైనా సరే గ్రహాలు అనేవి తిరుగుతుండగా దాని యొక్క వేగం తగ్గితే ఆ వేగం తగ్గింది వక్రస్థితిలోకి వెళ్ళినట్టు అర్థం. ఇప్పుడు శని యొక్క వేగం తగ్గింది కాబట్టి అది వక్రస్థితిలోకి వెళ్ళినట్టుగా అర్థంగా చెప్పబడుతుంది. అయితే మరి వక్రస్థితిలో ఉండటం వల్ల దాని యొక్క వెనక యొక్క ఫలితం అనేది పడే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే తులారాశి వాళ్ళకి మనం తీసుకునేటట్టయితే తులా, వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం. అంటే వీళ్ళకి పంచమ స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉంది. పంచమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల మనకి చతుర్థ స్థానం యొక్క ఫలితాలు పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే దాదాపు 138 రోజుల పాటు కుంభరాశిలోనే వక్రస్థితి పొందటం ఒకటి, దాదాపు ఒక 10 డిగ్రీల తేడాతోటి ఉంటుంది. అంటే 10 డిగ్రీల తేడాతోటి ఉండటం అనేది జరిగింది ఇక్కడ. అంటే ఇప్పుడు ఈ ఏదైతే పూర్వాభాద్ర నక్షత్రంలోనే శని వక్రగతిలో ఉండటం జరిగింది కాబట్టి మనం ఏదైతే వక్రస్థితి అనేది ఏర్పడటం వల్ల తులారాశి వాళ్ళకి ఎలాంటి స్థితి అనేది ఉంటుందని అర్థం చూసుకోవాలి. అంటే చతుర్థ స్థానం యొక్క ఫలితాల్లో తల్లి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవటం, వాహన సౌఖ్యం లేకపోవటం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంత శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలానే ఆదాయం అనేది గణనీయంగా పెరుగుతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి. అలానే వృత్తిలో విజయం సాధిస్తారు, వ్యాపారవేత్తలకు గణనీయమైన లాభాలు వస్తాయి. లాభాలు వచ్చినా కూడా కొంత అనవసరమైన ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే అనవసరంగా అంటే మనం కొన్ని ఖర్చులు ఎలా ఉంటాయంటే అనవసరంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళకి ఏ ప్లాన్ చేసినా కూడా కొంచెం మంచి ఫలితాలతో పాటు తులారాశి వాళ్ళకి ఏదైనా సరే ఏ పని చేసినా కూడా ఒక మంచి ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని విషయాల్లో అంటే ఆర్థిక స్థితిగతుల విషయంలో కొంత ఖర్చు అయ్యే సూచనలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసుకోవాలి వీళ్ళు. ఫైనాన్షియల్ పరంగా ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్స్ చేయకుండా, డబ్బులు ఇచ్చేయకుండా, ఎవరిని కూడా పరిపాలన కూడా నమ్మకుండా ఉండాలి. నమ్మితే మోసపోయే అవకాశాలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. అంటే అనవసరమైన ఖర్చులు అనేవి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి మంచి ఉద్యోగం అనేది వస్తుంది, ఉద్యోగం అనేది దొరికే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ సమయం అనేది కొంత అన్ని విధాలుగా మంచిది ఉన్నా కూడా కొంత బంధువులతోటి, స్నేహితులతోటి కొన్ని గొడవలు జరిగే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆచితూచి అడుగు వేయాలి, దానిలో కూడా కొంత లోతుగా అధ్యయనం చేసి ముందుకు వెళ్ళాలి. అంటే ఇన్డెప్త్గా వెళ్ళి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రధానంగా కుటుంబం పైన ప్రభావం, మానసికంగా ఒత్తిడి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సైకలాజికల్గా డిజార్డర్, మెంటల్లీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న ఇబ్బందులు, కుటుంబంలో ఆటంకాలు బాగా రావటం, భార్యాభర్తల మధ్యలో తగాదలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ ప్రతి పనిలో కూడా కొద్దిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఆలోచన
చేయలేదనుకోండి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డబ్బులు ఖర్చు కావటం, లేనిపోని విషయాలు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగి కూడా డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు బాగా ఎక్కువగా ఉంటాయి. కానీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యం కాపాడుకోవటంతో పాటు ప్రతిదాన్ని కూడా ప్రతి వాళ్ళ యొక్క సలహాను ఆలోచన చేసి మన నిర్ణయం తీసుకోవాలి. అంటే ఉన్నట్టుండి కఠిన నిర్ణయాలు తీసుకోకూడదు. కఠినంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అంటే జీవితాన్ని ఒక కామెడీ లాగా తీసుకోకూడదు. అంటే ఎప్పుడూ కూడా జీవితంలో మనం నడిచేటప్పుడు చాలా శ్రద్ధగా చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా అనుసరిస్తేనే జీవితం అనేది ముందుకు వెళ్తుంది. అవును గురుగారు. అంటే జీవితంలో ఏదో ఒక నెగ్లెక్ట్ చేయటం కానీ, అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్న వయసు దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ఆలోచన సరళిలో మార్పు ఉండాలి. అదే బుద్ధి అంటారు. బుద్ధి అనేది అంత తేలిక కాదు, భగవంతుడి యొక్క గాడ్ గిఫ్ట్ అది. అవును గురుగారు. అంటే ఏ మనిషితో మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, మన జీవితం అనేది ఏ విధంగా ఉండాలి, మన జీవితంలో ఉండే లోపాలను మనం సవరణ చేసుకొని ముందుకెళ్తేనే జీవితం అనేది ధన్యమైపోతుంది. లేకపోతే ఫెయిల్ అయిపోతుంది. దీనికి చదువుకి దీనికి సంబంధం లేదు. వాళ్ళు ఎంబీబీఎస్ చేసినా, ఐఐటీలో ఎంటెక్ చేసినా చదువుకి వాస్తవ పరిస్థితులకి చాలా తేడా ఉంటుంది. అంటే బయట బాహ్య ప్రపంచం వేరు, చదువు వేరు. ఇలాంటి విషయాలను కొంత దృష్టిలో పెట్టుకొని మానసికంగా ఒత్తిడి లేకుండా జాగ్రత్త ఉండాలి. పిల్లల విషయంలో చదువులు ఏకాగ్రత చాలా ఇంపార్టెంట్. స్త్రీలకి మానసికంగా ఒత్తిళ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకు కూడా నూతన వ్యాపారాలు పెట్టకుండా ఉండటం చాలా మంచిది. చిరు వ్యాపారులు కూడా కొంత చాలా కష్టంతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొన్ని దీనికి వివాహానికి సంబంధించిన విషయాల్లో కూడా దగ్గరకు వచ్చినట్టు సంబంధాలు వెనక్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ప్రతి దానిలో కూడా కొంత ఆలస్యము, జాప్యము, కాలయాపన జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి లిటిగేషన్స్ వ్యవహారంలో ముందుకు వెళ్ళకూడదు. అంటే ఇద్దరి మధ్యలో గొడవలు జరుగుతున్నా కూడా మనం ముందుకు వెళ్ళకూడదు. కాబట్టి దీన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచిదమ్మా. ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచిది గురుగారు? దశరథ కృత శనీశ్వర యొక్క స్తోత్రాన్ని చదవాలి. అంటే దశరథుడు రాసిన ఈ శనీశ్వర స్తోత్ర పారాయణం చేసుకోవటం ఒకటి. అలానే ఓం నమః శివాయ పంచాక్షరి. ఆరోగ్యం బాగుండటానికి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే నువ్వులు దానం చేయటం చాలా మంచిది. నువ్వులు దానంతో పాటు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శ్రీశైలం లాంటి క్షేత్రాలకు వెళ్ళటం చాలా మంచిది. అంటే శైవారాధన చాలా ముఖ్యం. ఇవి చేసుకుంటే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు. చాలా ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.